నిషేధిత భూముల కొత్త లిస్టు 3 వారాల్లో జాబితానట. సిద్ధం చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంటు, సుప్రీంకోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం, ఇప్పటికే జాబితాలు పంపిన తహసీల్దారులు. సేత్వార్తో ముడిపెడితే మళ్ళీ సమస్యలు, లక్షలాది మందికి తప్పని ఇబ్బందులు, కొత్త 22A జాబితాతో తప్పని కష్టాలు అనేటటువంటిది ఒక వార్త. ఇక ఎంతమందికి ఎన్ని రకాల కష్టాలు తెస్తారో చూడాలా. పేదోళ్ళకే కష్టాలు తెస్తారు వీళ్ళంతా కూడా. పేదోళ్ళకి కష్టాలు తీసుకురావడానికే ఈ రాజకీయం అనేటటువంటిది పుట్టింది. రాష్ట్రంలో నిషేధిత భూములకు సంబంధించి కొత్త జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. నిషేధిత భూములు చెప్పుర్రి, నాకు అర్థం కాదు. మీరే పర్మిషన్లు ఇచ్చి, మీరే లేఅవుట్లు పెట్టించి, మీరే వ్యాపారాలు చేసి ఎవరికైనా అమ్ముకుంటే అది నిషేధితంగా ప్రకటించి దాన్ని మీరు గుంజుకుంటే రేపు అది కొన్నటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. సీలింగ్ భూముల లెక్క తేలుస్తున్నది. వివాదాస్పద పట్టా భూములు, మరి ఐటీ, ఏసీబీ, సిబిఐ సీజ్ చేసిన ఆస్తులను కూడా లెక్కిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొంతకాలంగా తహసీల్దార్లు ఈ ప్రక్రియను స్పీడప్ చేయగా మరో 3 వారాల్లో ఈ రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా కింద కానున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ లిస్టులను స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నట్లు CCLA వర్గాలు తెలిపాయి. అయితే వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారా, ప్రతి ఊరిలోని ఈ లిస్టులను అందుబాటులో ఉంచుతారా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. 7 దశాబ్దాలుగా లక్షలాది భూములు సెటిల్ అయ్యాయి. కొన్నేమో తప్పుగా నమోదయ్యాయి, ఇంకొన్నేమో 60 ఏళ్ల నుంచి పట్టాగా కొనసాగుతున్నాయి. వాటన్నింటినీ పరిశీలించకుండా సెత్వార్, కాస్రా, పహానిని ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియ చేపడితే లక్షలాది మందిపై వేటుపడేటటువంటి అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టం తెలుస్తూ ఉన్నది. ఇక అదేవిధంగా 3 పిల్లలున్న పోటీకి చట్టం సవరణ. డిపార్ట్మెంట్ నుంచి మంత్రికి చేరిన ఫైల్ 3-4 రోజుల్లో ఆర్డినెన్సు, ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కోసం. 3 పిల్లలున్న వారు సైతం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన చట్ట సవరణ మరో ముందడుగు పడింది. ఇందుకు సంబంధించిన ఫైల్ పంచాయతీరాజ్ శాఖ నుంచి మంత్రి సీతక్కకు చేరినట్టు తెలుస్తోంది. ఇట్లాంటివి తొందరగా అవుతాయి, ఎందుకంటే అవసరం కదా. రేపు కేబినెట్ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ, కోర్టు తీర్పుల అనంతరం ఆప్షన్స్పై డిస్కషన్. నేడు ప్రభుత్వానికి న్యాయ నిపుణుల నివేదిక ఇచ్చేటటువంటి పరిస్థితులలో ఉన్నది. ఇది దిశ పేపర్.